35,00,00,000 హాయిగా, దర్జాగా, విలాసంగా ఉండాల్సిన మనిషి జస్ట్ 35,000 ఫర్ ఎగ్జాంపుల్ మన కరెన్సీలో దాంతో సరిపెట్టుకొని బతికేస్తున్నాడు అంటే వాడు దరిద్ర దేవత. మంచి ఫ్రెండ్స్ అంటాం చూడండి, ఆ టైపు గుర్తొస్తుంది కదా మీకు. చాలా సినిమాల్లో డైలాగులు కూడా గుర్తొస్తున్నాయి కదా. ఇలాంటివి కూడా షేర్ చేసుకుందామండి. ఇలాంటివి షేర్ చేసుకోవడం కూడా నాకైతే చాలా చాలా ఇష్టం ఉంది. మరి మీరు ఇక్కడ కామెంట్లో చెప్పండి. అంటే ఇలాంటి స్టోరీసు చాలా చాలా పాఠాలని, గుణపాఠాలని మనకు నేర్పుతూ ఉంటాయండి. అందుకే ఇలాంటివి కూడా నేర్చుకుంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను కూడా ప్రజెంట్ చేస్తున్నాను. ఇక మన ప్రజెంటేషన్లో విపరీతమైన లైట్లు, స్టూడియోలు, ఎడిటింగులు, హ్యాప్టిక్స్, సౌండ్స్ ఏముండవు. ప్లెయిన్గా క్లీన్ కంటెంట్ ఇచ్చేస్తాను. సో దయచేసి మీ మీ ఇంట్లో మనిషి అయితే ఎలా ఉన్నాడో, మీ బెస్ట్ ఫ్రెండ్ వెల్ విషర్ ఎలా అయితే చెప్తాడో అలాగే తీసుకోండి నా వీడియోస్ అన్నీ కూడా. మీకు యాపిల్ ఫౌండర్ అనగానే ఎవరు తెలుసు మీకు? స్టీవ్ జాబ్స్ తెలుసు, స్టీవ్ వోజ్నియాకి తెలుసు. ఇద్దరే కదండి. ఇంకొకడు కూడా ఉన్నాడు, రొనాల్డ్ వేన్. కావాలంటే గూగుల్లో కొట్టండి. ఇప్పుడు కథ కాదు, ఇది ఎప్పుడుదో. ఈ రొనాల్డ్ వేన్ అనేవాడికి 10% వాటా ఉందండి. అంటే ఇప్పుడు యాపిల్ ఆస్తి ఇప్పుడు ఎంతో తెలుసా మీకు? యాపిల్ మొత్తం వాల్యూ 3,50,000 కోట్ల పైనే. 10% అంటే 35,000 కోట్లు పైనే కదండి. మరి దీన్ని ఎందుకు వదులుకున్నాడు, ఎక్కడ పోగొట్టుకున్నాడు, అతను చేసిన తప్పేంటి, ఇది చూద్దామండి. ఈ వేన్ అనేవాడికి అప్పట్లోనే ఏది యాపిల్ స్టార్ట్ చేసిన సంవత్సరం ఉందో చూడండి, అప్పట్లోనే వీడికి 10% వాటా ఎందుకు ఇచ్చారంటే వీడికి 40 ఏళ్ళు, కాస్త మెచ్యూర్డ్గా ఉండేవాడు. డాక్యుమెంటేషన్ ఈ విషయంలో చాలా మంచి ఎక్స్పర్ట్. అంటే యాపిల్ ఫస్ట్ సైన్ ఉంటుంది చూడండి, అది కూడా తర్వాత $1.6 బిలియన్ వేలం వేస్తే వచ్చింది. వీడు మాత్రం అప్పట్లో $1,500 అమ్మేసుకున్నాడండి. అంటే $1,60,000 మిలియన్ అంటే సారీ $16,00,000 ఎక్కడ, $1,000 ఎక్కడ? అప్పట్లో $1,000 90స్లోనే ఇదంతా జరిగింది కూడా. $1,000 అమ్మేసుకున్నాడండి. సో మరి ఈ దరిద్ర దేవతకి ఎవడైతే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడో వాడి గురించి చెప్పుకుందామండి. మనలో చాలామంది దురదృష్టం, వాడికంటే దురదృష్టవంతుడు ఎవడు ఉండడు అంటారు. కానీ వాడు ఏమంటున్నాడు దీని మీద అనేది కూడా విందాం. ఎందుకంటే ఉన్నాడు, అతను బతికే ఉన్నాడు ఇప్పుడు కూడా. వాడికి 90 ఏళ్ళండి మా నాడికి. అయినా కానీ అమ్మ హాయిగా ఉన్నాను, వాడితో ఎక్కడ పడతాను నేను, ఆ స్టీవ్ జాబ్స్ లాంటి వాడితో మనం పడలేం. వాడు టాస్క్ మాస్టరు, విపరీతమైన టార్చర్ ఉంటుంది, హింసించేస్తాడు. నా వల్ల కాదు ఈ టెన్షన్ తట్టుకోవడం, ఈ టార్చర్ తట్టుకోవడం అని ఏదో బ్రహ్మానందం డైలాగ్స్ ఉంటాయి చూడండి కొన్ని సినిమాల్లో, అట్లా అన్నట్టు. సో మరి 20 ఏళ్ల వయసులో ఎవరు స్టీవ్ జాబ్స్, వోజ్నియాక్ అనేవాళ్ళు యాపిల్ స్టార్ట్ చేసినప్పుడు ఇతనికి 42 ఏళ్ల వయసు అండి. ఇతన్ని పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయండి. అప్పుడే కదా కొత్తగా టెక్నాలజీ వస్తుంది. వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషిగా వీడి మధ్యలో ఉండి ఇద్దరిని కాస్త సరిచేస్తూ ఉండేవాడు. ఆలోచించే క్రమంలో కాస్త మెచ్యూర్డ్ ఆలోచనలు అవసరం కదండి. మెచ్యూర్డ్గా ఆలోచించడం కోసం వీడైతే బాగుంటాడని చెప్పి తీసుకున్నారు. అలాగే ఇక యాపిల్ ఫస్ట్ డిజైన్ చూడండి, ఒక న్యూటన్ లోగో ఉంటుంది, మనిషి యాపిల్ చెట్టు కింద ఉండేది. ఫస్ట్ లోగో అదే, యాపిల్ ఫస్ట్ లోగో అని కొట్టండి మీకు తెలుస్తుంది. అతను కూడా అదే, ఆ లోగోను కూడా ఇతనే డిజైన్ చేశాడండి. అయితే అంతా బాగానే ఉంది కానీ ఫస్ట్ కన్సైన్మెంట్ వచ్చింది, యాపిల్కి ఫస్ట్ ఆర్డర్ వచ్చిందండి. ఫస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, వీళ్ళ చేతుల్లో డబ్బులు లేవు, ముగ్గురు కూడా అంతే కదా. సో స్టీవ్ జాబ్స్ ఒక $15,000 అంతే, జస్ట్ $15,000 అప్పు తీసుకున్నాడు. మరి ఇది ముగ్గురు మీద ఉంది కదండి. ముగ్గురు రేపు ఏదైనా లాస్ వస్తే ముగ్గురు కట్టాలి కదా. దాంతో భయపడిపోయాడండి మనాడు. వామ్మో కాస్తో కోస్తో సేవింగ్స్ ఉన్నాయి, వీళ్ళని నమ్ముకొని దిగాను నేను, కొంపాగోడు మొత్తం అమ్ముకోవాలేమో అని చెప్పి, నాకు వద్దురా బాబు ఈ గొడవ అంతా ఎందుకని చెప్పి జస్ట్ కంపెనీ మొదలుపెట్టిన మొదటి నెలలోనే నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, నేను వెనక్కి వెళ్ళిపోతానని చెప్పి $800 ఒప్పందం చేసుకొని $800 తీసుకొని వెళ్ళిపోయాడండి. ఆ తర్వాత ఇంకో $1,500 కూడా ఇచ్చారులేండి వాళ్ళు. అంటే అప్పట్లోనే ఆ ఖర్చులు ఈ ఖర్చులు ఉంటాయి కదా అని చెప్పి. ఇప్పుడు మీకు అర్థమైందా, ఎక్కడ $800, ఎక్కడ 35,000 కోట్లు. మరి గుర్తుందా మీకు? యాపిల్ వాల్యూ అని కొట్టండి, 3.5 లక్షల కోట్ల పైనే ఉంటుంది కదా. మరి ఇతనికి ఎంత ఆస్తి ఉంటుందండి? సారీ, 356 లక్షలు పైన ఉంటుంది కదా. 35 లక్షల కోట్ల ఆస్తిపరుడు అలా అయిపోయాడండి. ఇందాక గుర్తు చేశాను కదా మీకు, ఫస్ట్ అగ్రిమెంట్ అంటే యాపిల్ ఫస్ట్ అగ్రిమెంట్ వేరే కంపెనీతో సైన్ చేసిన అగ్రిమెంట్ ఉంటుంది కదా, అది కూడా మనాడే టైప్ చేశాడండి. ఆ టైప్ చేసిన అగ్రిమెంట్ వాల్యూ కూడా అప్పట్లో
$500కి అమ్మేశాడు ఎవడో కొనుక్కుంటానంటే. 2011లో అనుకుంటా వేలం వేస్తే $1.6 మిలియన్ వచ్చిందండి. జస్ట్ అగ్రిమెంట్‌కి. అంటే ఆ ఎమోషన్ ఉంటది కదండీ! చాలామందికి ఆ పిచ్చి ఉంటది కదా! కొనుక్కుంటారు కదా! సౌత్ బేసు ఇలాంటి పెద్ద పెద్ద వేలం సంస్థలు ఉంటాయి కదా! అక్కడ. అయితే ఇతని ఒపీనియన్ ఏంటి అనేది కూడా చూద్దామండి. రీసెంట్‌గా చాలా ఇంటర్వ్యూస్‌లో, పోడ్‌కాస్ట్‌ల్లో మాట్లాడినప్పుడు ఇతని ఒపీనియన్ ఏంటంటే చెప్పాను కదా! ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే లాస్ వెగాస్‌లోనే ఉన్నాడు. బతికే ఉన్నాడు. 90 ఏళ్ళు. గవర్నమెంట్ ఇస్తది కదా! కాస్తో కూస్తో పెన్షన్. అంటే అమెరికాలో అత్యంత అట్టడుగు వర్గం అనుకోండి గవర్నమెంట్ పెన్షన్ మీద బతుకుతున్నారు అంటే దాని మీద బతుకుతున్నాడండి. ఒరేయ్ బాబు! నువ్వు ఎంత దురదృష్టవంతుడివి ఏంట్రా బాబు! ఇదేమి పోయే కాలం నీకు కనీసం డెసిషన్ తీసుకోవడం రాలేదా? అంటే వామ్మో! ఆ రోజుకి వచ్చేయడమే బెస్టు. లేకపోతే కష్టం. స్టీవ్ జాబ్స్ లాంటి వాడితో పని చేయాలంటే చాలా టార్చర్ ఉంటది. చాలా టెన్షన్ ఉంటుంది. ఎందుకొచ్చింది గొడవ? డబ్బు కంటే కూడా నాకు మానసిక ప్రశాంతత ఇంపార్టెంట్ అనుకున్నాను. ఇగో స్టీవ్ జాబ్స్ చచ్చిపోయాడు. నేనైతే బతికే ఉన్నాను. ప్రశాంతంగా అయితే ఉన్నాను. మరి స్టీవ్ జాబ్స్ ఏం సంపాదించాడు? పేరు వగైరా సంపాదించుకున్నాడు. ఓకే. అది ఆయన ఒక కంపెనీ నిలబెట్టాడు. అది ఆయనకి గొప్ప. నాకు మాత్రం ఇది అంటాడు. ఇక్కడ మీ ఒపీనియన్ చెప్పండి దయచేసి. మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో? మీ ఆలోచన ఎలా ఉంటుంది? ఆయన ఇప్పటికి కూడా చాలా నవ్వుతూ చెప్తాడండి. ఇది నా పరిస్థితి. నేను బానే ఉన్నాను. హ్యాపీగా ఉన్నాను. నాకే బాధ లేదని. కానీ మనలాంటి వాళ్ళమైతే అగులు బుగులైపోతామండి. మామూలుగా కాదు. ఏది ఒక 1,00,000, 2,00,000 తేడా వస్తేనే ఇంక జీవితం అక్కడితో అయిపోయింది అనుకుంటూ ఉంటాం కదా! పోనీ జరిగిపోయిన రోజుల్లో ఏదైనా నష్టం ఉంటే అబ్బా! ఎంత కలిసొచ్చేది అంటే ఎలా ఆలోచిస్తామో తెలుసు కదా! ఇతను ఇలా ఆలోచించాడు. కానీ కొంతమందికి అనిపిస్తది వాడు కవర్ చేసుకుంటున్నాడు గానీ, ఆ ఆలోచన కరెక్ట్ కాదు. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడం కూడా ఇంపార్టెంటే అని. రెండోది బిజినెస్. బిజినెస్ ఏంటి, ఉద్యోగం ఏంటి, జీవితం ఏంటి ఎక్కడైనా గానీ రిస్క్ అనేది ఒకటి ఉంటదండి. గుర్తుంచుకోవాలి అందరం కూడా. దాన్ని తీసుకోవడానికి ఎవరు ఇష్టపడం. 1, 2% గట్టి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు. ఒక 5, 10% కాస్తో కోస్తో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు మనలో. అలాంటి వాళ్ళే సక్సెస్ అవుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళే సక్సెస్ అవుతూ ఉంటారంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా! రిస్క్ మేనేజ్‌మెంట్. సో, ఈ రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది కూడా ఒక కళ. అది కూడా ఒక ఆర్ట్. మరి మీ అభిప్రాయం చెప్పండి. మీరెలా ఉన్నారు ఈ విషయంలో అనేది కూడా చెప్పండి. ఈ రిస్క్ తీసుకోవడం ఎలా? లేకపోతే రిస్క్ తీసుకునే క్రమంలో మన మైండ్‌ని ట్యూన్ చేసుకోవడం ఎలా? ఆ అలవాటుని చేసుకోవడం ఎలా అంటారా? అది కూడా కామెంట్‌లో పెడితే ఈ విషయాలు కూడా మనం మాట్లాడుకుంటూ ఉందామండి. మంచి మంచి విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం ఈ చెట్టు కింద కూర్చొని నాకు చాలా చాలా ఇష్టం. దయచేసి ఒక లైక్ ఇవ్వండి. ఫాలో అయిపోతూ ఉంటే ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కూడా షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ.